ఒకరోజు జాన్ ఒంటరిగా నడుస్తున్నాడు. ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా వెలుగులో నుండి యేసు ప్రభువు అతనికి ప్రత్యక్షమవుతారు. జాన్ ఆ వెలుగు చూసి భయంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. తల ఎత్తి తేరి చూడగానే యేసు ప్రభువు అతనికి కనిపిస్తారు. జాన్ చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు యేసు ప్రభువు జాన్తో ఇలా అంటారు. జాన్, నిన్ను చాలా రోజులుగా పిలుస్తున్నాను, అయినా నువ్వు నాకు దూరంగానే ఉంటున్నావు. నీ హృదయంలోకి నేను రావాలని అనుకుంటున్నాను. యేసయ్యా, నువ్వెంతో మంచివాడివని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను నీ కోసం నా సమయం ఇవ్వలేను. నా హృదయం ఇప్పటికే నిండిపోయింది. నేను స్నేహాన్ని ప్రేమిస్తున్నాను. ఆమె నా ప్రపంచం. ఇప్పుడు ఆమెతోనే నా సమయం అయిపోతుంది. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ వివేకముతోనూ ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నది. జాన్, నేను నిన్ను మరింత ప్రేమిస్తున్నాను. ఒకరోజు ఈ ప్రపంచపు ప్రేమ నీ హృదయాన్ని నిరాశపరచవచ్చు, కానీ నా ప్రేమ నిత్యమైనది. యేసయ్యా, ఇప్పుడు కాదు. ప్రేమలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ అని చెప్పి జాన్ వెళ్ళిపోతాడు. యేసు ప్రభువు బాధగా చూస్తుంటారు. కొన్ని నెలల తరువాత జాన్ ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఉద్యోగం సంపాదిస్తాడు. అతను కష్టపడుతూ పనిచేస్తాడు. ఒకరోజు జాన్ బాస్ తనని ప్రశంసిస్తూ ఇలా అంటాడు. జాన్, నువ్వు బాగా పనిచేస్తున్నావు. ఇంకా కష్టపడితే మేనేజర్ పదవి నీదే. ఆ మాటలకు జాన్ హృదయం ఆనందంతో నిండిపోయింది. అప్పటి నుండి గర్వంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అతని మనసులో తన భవిష్యత్తు గురించే ఆలోచనలు. అంతలోనే మళ్ళీ తన ముందు అదే వెలుగు. యేసు ప్రభువు మరొకసారి అతని ఎదురుగా నిలబడతారు. జాన్, ఇప్పటికైనా నన్ను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? యేసయ్యా, ఇప్పుడు కాదు. ఇప్పుడు నా లక్ష్యమంతా నా జీవితం విజయవంతం కావడమే. నేను ఇంకా ఎదగాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఇప్పటి వరకు నేను చేసిన కష్టం వృధా కాకూడదు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? జాన్, ధనం నిన్ను సంతోషపరచవచ్చు, కానీ అది నిత్యమైనది కాదు. నీ హృదయంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాదేసయ్యా, నేను నా కెరియర్ పైన దృష్టి పెట్టాలి. నా జీవితం ఇప్పుడేగా ఆనందంగా మారింది అని చెప్పి జాన్ వెళ్ళిపోతాడు. యేసు ప్రభువు మౌనంగా చూస్తుంటారు. కొన్ని సంవత్సరాలకి జాన్ ఇప్పుడు ధనవంతుడు. కొత్త కారు కొని ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు. మద్యం గ్లాసు చేతిలో పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు తన స్నేహితుడు సందీప్ ఇలా అంటాడు. జాన్, నువ్వు అనుకుంది సాధించావు. నీ డ్రీమ్ లైఫ్ నువ్వు ఆస్వాదిస్తున్నావు కదా. అవును సందీప్, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అదే సమయంలో మళ్ళీ ఆ వెలుగు మెరుపులా మెరిసింది. జాన్ అది చూసి కూడా పట్టించుకోలేదు. జాన్, నీ హృదయపు తలుపులు నా కోసం తెరుస్తావా? యేసయ్యా, ఇప్పుడే కాదు. ఇంకా ప్రపంచంలో ఉన్న ఆనందాలు అన్నీ నేను ఆస్వాదించాలి. నా యవ్వనం ఇంకా ఉంది. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీయు మీకనుగ్రహింపబడును. జాన్, ఈ ప్రపంచపు ఆనందాలు తాత్కాలికం. ఇవి నిన్ను అసంతృప్తిగా మారుస్తాయి. నా యందలి ఆనందం మాత్రమే నిత్యమైనది. ఇప్పుడు కాదేసయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి జాన్ హేళనగా నవ్వుతూ వెళ్ళిపోతాడు. యేసు ప్రభువు
తన కన్నీళ్లను తుడుచుకుంటారు. కొన్ని సంవత్సరాల తరువాత జాన్ జీవితం అస్థిరంగా మారింది. స్నేహ వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన ఉద్యోగం పోయింది. ధనం కూడా కొద్దిగే మిగిలింది. అప్పుడు జాన్ ఒంటరిగా గదిలో కూర్చొని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ తన పక్కన వెలుగు కనిపిస్తుంది. జాన్ అది చూసి ఆశ్చర్యపోతాడు. కానీ ఈసారి అతని కళ్ళల్లో కన్నీరొస్తుంది. జాన్, నేను నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైనా నన్ను అంగీకరిస్తావా? యేసయ్యా, నేను నీ ప్రేమను ఎప్పుడూ అంగీకరించలేదు. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు గడిపాను. ఇప్పుడు నేను ఒంటరిగా నిరాశగా ఉన్నాను. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. జాన్, నేను ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీవు నన్ను అంగీకరించినప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది. జాన్ మౌనంగా తలదించుకుంటాడు. కొద్దిసేపటి తరువాత మోకాళ్లపై కూర్చుని ప్రార్థిస్తాడు. యేసయ్యా, ఇప్పుడు నా హృదయం తలుపులు నీ కోసం తెరుస్తున్నాను. నీవు నా లోపల ప్రవేశించు. నా జీవితాన్ని నీవు నడిపించు. ఆ క్షణమే యేసు ప్రభువు అతన్ని చిరునవ్వుతో హత్తుకుంటారు. జాన్ హృదయంలో ఒక నెమ్మదిని అనుభవిస్తాడు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను జాన్. ఇకపై నువ్వు ఒంటరివాడివి కావు. జాన్ సంతోషంగా కొత్త జీవితం ప్రారంభిస్తాడు. జీవితంలో మనకు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. ప్రేమ, ధనం, విజయాలు, ఆనందాలు ఇవన్నీ తాత్కాలికం. కానీ యేసు ఇచ్చే ప్రేమ, శాంతి, ఆనందం నిత్యమైనవి. జాన్ లాగానే మనం కూడా జీవితంలో తాత్కాలిక విషయాలకు మన హృదయాన్ని కట్టిపెడతాం. మనం ఎంతకాలం ఆయనను నిరాకరించినా ఆయన మాత్రం ఎప్పుడూ మన కోసం వేచి చూస్తారు. మనం హృదయాన్ని తెరచి ఆయనను స్వాగతించగానే నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. మన హృదయం తెరవడానికి ఆలస్యం చేయకూడదు.